టన్నులకు పడిపోయాయి. ఈ లెక్కలను పరిశీలిస్తే భారతీయులు బంగారాన్ని పెళ్లిళ్లు, పండుగల కోసమే కొనడం లేదని అంతర్జాతీయ అనిశ్చితి అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో డెఫినెట్ గా మరి దాని ఇంపాక్ట్ ఎంతో కొంత మన మీద రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఉన్నప్పుడు మనం ఆర్థిక సంక్షోభానికి విరుగుడుగా మనం చేయగలిగింది ఏంటంటే, అంటే ఇప్పుడు బంగారం అనే లెవెల్, కానీ ఇప్పుడు రేటు పెరుగుతుందని చెప్పి ఆ సేవింగ్స్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అన్నీ తీసుకొచ్చి గోల్డ్ మీద పెట్టి పర్చేజ్ చేసి దాన్ని బ్లాక్ చేస్తున్నాం. ఆ బ్లాక్ చేయటం మూలంగా ఏమవుతుందంటే, మన విదేశీ మార్గదర్శకులన్నీ గోల్డ్ కొనడానికి, అంటే ప్రపంచం అంటే మనం ఎంతసేపు గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోవటమే ఉంటుంది. ఆ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన రిజర్వ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. దాని మూలంగా డాలర్ రేట్ బాగా పెరిగింది, మన రిజర్వ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అది కాకుండా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 1 or 2%. కానీ దీని ఇంపాక్ట్ అంటే మనకి రిజర్వ్స్ తగ్గి మనం ఆర్థిక సంక్షోభంలోకి మనం కూడా ఎంటర్ అయ్యే వాతావరణం, దాని మూలంగా సఫర్ అయ్యేది 95% సఫర్ అవుతాయి. బంగారానికి డిమాండ్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేసినా అంతగా ఫలించలేదు. అధిక దిగుమతి సుంకాలు, దిగుమతులపై ఆంక్షలు, గోల్డ్ మానిటైజేషన్ పథకాల అమలు వంటి నిర్ణయాలను బంగారాన్ని పెట్టుబడిగా చేసే కొనుగోళ్లు పెరుగుతాయని తెలిపింది. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో కోట్లాది మంది భారతీయులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా చూస్తున్నారని పేర్కొంది. అందువల్ల ప్రధాని ఇచ్చిన పిలుపు ఏ మేరకు ఆచరణలోకి వస్తుందో మరికొన్ని రోజులు ఆగితేనే తెలుస్తుంది. బంగారం కొనుగోళ్లను ఆపమనడం ద్వారా అనవసర కొనుగోళ్లను తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే బంగారం దిగుమతులను తగ్గించాలని భావిస్తోంది. సాధారణంగా పారిశ్రామిక ఉత్పత్తికి బంగారానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదు. అదే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం వస్తు ఉత్పత్తిపై పడుతుంది. ఒకవేళ కొనుగోళ్లను నిరుత్సాహపరిచేందుకు ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పైగా రూపాయి విలువ తగ్గితే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలన్నీ పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. అదే బంగారం కొనుగోలు తగ్గితే రూపాయి స్థిరంగా ఉంటుంది. కాబట్టి దిగుమతుల బిల్లు తగ్గించుకోవడానికి తగ్గించుకోవడం మంచి ప్రత్యామ్నాయం. ఈ పరిస్థితుల్లో ప్రధాని సూచనను ప్రజలంతా పాటిస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నేను కాల్ చేస్తున్నా అన్నీ చచ్చిపోడా నువ్వు కూడా చచ్చిపోడా. ముందే కేర్ చేస్తారు. 3 members మమ్మీ నువ్వు సైలెంట్గా ఉండు. ఇప్పుడు మళ్ళీ బాయ్ బాయ్.